షలోం. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. ద లార్డ్ దై గాడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ thee ఈజ్ మైటీ, హీ విల్ సేవ్, హీ విల్ రిజాయిస్ ఓవర్ thee విత్ జాయ్. కొన్ని లక్షల మంది నిత్యము సముద్ర తీరాన్ని సందర్శించి అక్కడ ఎంజాయ్ చేసి వారి చేతులతో లేదా వివిధ పరికరాలతో వారికి కావలసినటువంటి నీటిని తీసుకుని వెళ్తూ ఉంటారు అని అనుకుందాం. కానీ సముద్రంలో ఎలాంటి మార్పు ఉండదు. అంటే నీరు అడుగంటిపోవటం, తరిగిపోవటం అనేది ఉండదు. ద ఓషన్ వుడ్ రిమైన్ అన్చేంజ్డ్. ఇంతమంది అవసరతలు తీర్చిన తర్వాత కూడా దాని శక్తి సామర్థ్యం ఒకే విధంగా ఉంటుంది. సో ఇట్ ఈస్ విత్ గాడ్. సర్వవ్యాప్తి అయిన దేవుడు సమస్తమును చూడగలరు. సమస్త జనులను బలపరచటానికి భూలోకమందంతటా ఆయన కన్నులు సంచారం చేస్తుంటాయి. క్రీస్తేసుని నామంలో ప్రార్థించే, అర్థించే ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆయన వింటారు. అదే సమయంలో ఆకాశ నక్షత్రాలు వాటి స్థానంలో ఉండులాగున భూదిగంతాల నుండి చొచ్చుకుని వస్తున్న మొక్కలను పోషిస్తూ ఉంటారు. సముద్ర గర్భంలో ఉన్న అనేక జీవరాశులను కూడా పోషిస్తున్నారు. ఆయనకు హద్దులు లేవు. దేవుని జ్ఞానమునకు పరిమితులు లేవు. ఆయన శక్తి ఇది అని మనుష్య జ్ఞానమునకు అందదు. అదేవిధంగా దేవుని ప్రేమకు, కృపకు కూడా హద్దులు లేవు. ఆ అవ్యాజ ప్రేమకు అన్యథా శరణార్థులం. దేవా, మా జీవితంలోని ప్రతి చిన్న విషయము పట్ల మీరు కలిగి ఉన్న ఆసక్తిని బట్టి మమ్ములను ప్రేమించుచూ ఉన్న విధమును ఆలోచించుచూ ఉండగా ఎంత గంభీరంగా ఉందో తండ్రి. మీరు మాతో ఉండగా సంతోషమే, ఆనందమే. ఆమేన్. హల్లెలూయా.